కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ గోరి కొత్తపల్లి ఉమ్మడి మండలాలలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను మోసం చేస్తూ రైతుల ఓట్ల కోసం అనేక హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నూతనంగా ఏర్పడినటువంటి గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అధికారాన్ని ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు. రైతులకు ఇస్తాన 15,000 రూపాయల రైతు బంధు రాలేదు. వడ్లకు దొడ్డుకు వడ్లకు సన్న వడ్లకు ఇస్తాన 500 బోనస్ రాలేదు. ఇవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మండలంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఈ మండలంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంట పొలాలకు పట్టాలు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడితే నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొంతమంది రైతులకు పట్టాలు ఇప్పించడం జరిగింది. కానీ 13 నెలల నుంచి కొత్తగా ఏ ఒక్క రైతు కూడా పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం కూడా DBM 38 మరి కాలువలు తవ్వినాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా మరి నీళ్లు పుష్కలంగా ఇచ్చి చెరువులు నింపి పంట పొలాలకు నిలిచే పరిస్థితి ఉన్నది. కానీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నీళ్ళు వస్తలేవు. కాబట్టి నీళ్లను కూడా తక్షణమే విడుదల చేయాలని, పంట పొలాలకు మరి వ్యవసాయం చేసుకునే రైతులకు మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి, రుణమాఫీ చేయాలని చెప్పి, 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.